ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన అమరావతికి చట్టబద్ధత కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర సృష్టించారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొనియాడారు. రాజ్యంలో రాజు బాగుంటేనే ప్రజలు సుఖంగా ఉంటారని, చంద్రబాబు పాలనలో ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. జగన్ ఆడిన 3 రాజధానుల ముక్కలాట నేటితో ముగిసిందన్నారు. జగన్ కొత్తగా తెరపైకి తెచ్చిన మావిగన్ అనే పేరుతోనే గన్ ఉందని, ఆయన హింసాత్మక మానసత్వానికి అది నిదర్శనమని మండిపడ్డారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల గుండెల్లో ఉండిపోవాలన్నదే తన ఆశయమని అంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. కేసులో గత 2 రోజులు చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పాడు, అప్పుడే అమరావతిని శాశ్వత రాజధానికి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే నిన్న సాయంత్రం ఇటు పూర్తి స్థాయిలో అమరావతి ఇటు రాజధాని అని చెప్పి ఒక చట్టం కూడా తెచ్చారు. దాని గురించి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణ గారు మనతో సార్ చెప్పండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి అదేవిధంగా ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనిపైన ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా రాజు మంచివాడైతే ప్రజలు సుభిక్షంగా జీవిస్తారనే దానికి నిదర్శనం రామరాజ్యం. అది త్రేతాయుగం, ఇది కలియుగం. ఈ చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రైతాంగం అంతా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ యువతంతా కూడా ఈరోజు ఆనందంగా ఉన్న వేళ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఆయన తలంపు నెరవేరిన వేళ నిజంగా చాలా అభినందదాయకం. ఒక మార్గదర్శకుడు, ఒక నాయకుడు ఎవరో వేసిన బాటలను నడవటం కాదు, కొత్త మార్గాన్ని చూపాలి, ఆ మార్గంలో అందరూ నడిచేటట్టు చేయాలి. అది నాయకత్వం అంటే. అందుకే మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారవుతున్నటువంటి గత పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని అన్నిటినీ కూడా ఎండగడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో, లోక్సభలోను, రాజ్యసభలోను పెట్టి రాష్ట్రపతి చేత గెజెట్ పబ్లికేషన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఈరోజు మన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్, అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అయితే బాగుంటుందని చెప్పి అమరావతి, కర్నూలు, విశాఖపట్నం అన్నారు. అది మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్తో ప్రజల ముందుకు వస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని ప్రజలు చూసిన తర్వాత ఇది పిచ్చోడి చేతిలో రాయి, 5 సంవత్సరాలు ఇతనా పరిపాలించింది, ఇతని కింద మనందరం కూడా బతికింది అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తుల్లో వచ్చింది. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఈరోజు అసహించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి అందరికీ ఆదర్శుడిగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి, నాయకత్వ పట్టుమ గల లక్షణాలతో ఉండాలి. ఇటువంటి వ్యక్తిని భవిష్యత్తులో మనం ఇతని కింద పనిచేయటమా అని ఈరోజున చాలామంది వైసీపీ నాయకులే ఈరోజు అసహించుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం వైపు ముగ్ధులై తెలుగుదేశంలో చేరడానికి తహతలాడుతున్నారు. ఫ్రంట్ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు నీరాజన పట్టే విధంగా ఉన్నారు. అంటే ఆయన ఎవడో చదువు రానివాడో, ఎవడో పరిపాలనా విధానం తెలియనటువంటి వాడు, పిచ్చి మాటలు, ఆకతాయి మాటలు, జోకులు వేసుకునే మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి మాట్లాడటం అనేది సమంజసం కాదు, పద్ధతి కాదు. మచిలీపట్నంలో మా ఏంది, విజయవాడలో వి ఏంది, గుంటూరులో గన్ ఏంది అంటే నీ పేరులో గన్ ఉంటే ఆ సంస్కృతి పాదా? నువ్వు పలికే పలుకులో, మాట్లాడే విధానంలో, నడిచే నడకలో, కారులో ప్రయాణిస్తున్నా ఎప్పుడు ఏదో ఒకటి గన్ కల్చర్ తప్ప, అవినీతి, రాక్షసత్వం తప్ప మనిషిలో మానవత్వ లక్షణాలు పరిమళించవా? మనిషిలో భావాలు ఉండవా? జీవితంలో అప్రిషియేషన్ అనేది ఉండదా? మనిషి ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు అప్రిషియేట్ చేయాలి. నీ తండ్రి కంటే వయసు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 40-50 ఏళ్ళ వయసులో ఉన్న నువ్వు తిరగలేనటువంటి ప్రాంతాలన్నీ తిరిగి ఈరోజు ప్రజలందరికీ అండగా ఉండి ఎవ్రీ నెల 1వ తేదీన పేదలకు పెన్షన్లు ఇస్తూ, వాళ్ళకి భరోసానిస్తూ, వాళ్ళకి అండగా ఉంటూ ప్రతి రైతాంగాన్ని, పేదవాళ్ళని వివిధ దేశాలు తిరుగుతూ ఇండస్ట్రీలు తెచ్చేటువంటి వ్యక్తి ఎక్కడ? ఏమీ తెలియక పహారా మధ్య ఇంట్లో కూర్చొని
పబ్బీ గేమ్స్ ఆడుకునేటువంటి మీరెక్కడ? మీరు మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను అవమానించిన దానికి నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అమరావతి రాజధానిలో నువ్వు ఇల్లు కట్టుకున్నావు, దాన్నే గుర్తించావు, అక్కడ నివాసం వల్లే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు. కానీ ఈరోజు ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని కించపరుస్తూ ఈ రోజున ఒక ఎవరో పూర్వీకులు పెట్టినటువంటి ఊర్ల పేర్లని కట్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? వాటిని అవమానంగా చూసేటువంటి కల్చర్ ఊరికిచ్చారు. గన్ననని మాట్లాడతావు గుంటూరు అంటే? అటువంటి సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను కించపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తి ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే నిజంగా ఆంధ్ర రాష్ట్రమే అల్లకల్లోలం అవుతుందనే విషయాన్ని ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకొని ఈ రోజున వాళ్ళే ఆశ్రయించుకుంటున్నారు. సార్, ఫైనల్గా ఇటీవల చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన ఉత్తమ ఎమ్మెల్యే ర్యాంక్స్ సంబంధించి కావలి టాప్ 10లో ఉందని తెలుస్తూ ఉంది. దీనిపైన ఎలా ఫీల్ అవుతారు? అదేవిధంగా ఇది త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా మీరు మంత్రివర్గ విస్తరణ మీ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. దీనిపైన ఏమంటారు? ఒకటి, పార్టీ అంతర్గత విషయాలు ర్యాంకులు అనేవి ఉండవండి. చేసేవాడిని అప్రిషియేట్ చేస్తాడు, చేయనటువంటి వాడిని చేయబట్టి ముందుకు లాగిచ్చి వారిని కూడా విజయం పదం నడిపే వరకు చూస్తాడు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల కళ్ళకి ఆయన సమానంగా చూస్తారు. పని చేసేవాడిని ప్రోత్సహిస్తాడు, పని చేయనటువంటి వాళ్ళని మందలించి దగ్గరుండి నడిపించి వాళ్ళని కూడా పని చేసే విధంగా తీసుకుపోవడం అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, గొప్పతనం. ఈ ఒక్కరోజు ఇంట్లో పునుకుందామన్నా ఆయన చెప్పేటువంటి కాన్సెప్ట్కి నచ్చి మనమే ప్రజల్లోకి పోయేదానికి ముందుకు పోతున్నాం. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి దీవెనలు పుష్కలంగా నాకున్నాయనే నమ్మకంతో నేను ముందుకు నేను కావలికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప పదవులు ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనతో నేను రాలేదు. మనస వాచ కర్మేణ నేను కావలికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలనే దృక్పథమే తప్ప నేను మంత్రి పదవులను ఆశించేటువంటి ప్రసక్తే లేదు. అది జరిగేది కాదు. నాకు కావలి ప్రజలతో అంకితం అవ్వటం ఇష్టం, కావలి ప్రజలతో నడవటం ఇష్టం, నిరంతరం ప్రజా దర్బారు పెట్టడం ఇష్టం, నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలతో కలిసి నడవటం నాకు ఇష్టం. కాబట్టి కావలికి దూరం కావటం కంటే కూడా కావలి ప్రజల మన్నలు పొందుతూ కావలిని కనకపట్నం దిశగా అడుగులు వేసే విధంగా, మా కావలి యువతకి ఉద్యోగ రూపకల్పన జరిగే విధంగా, మా వ్యవసాయదారులకు 2 సంవత్సరానికి 2 సార్లు పంటలు పండించే విధంగా నేను ఇక్కడ చేయగలిగితే నా జీవితానికి అది ధన్యమవుతుంది. అందుకని నేను కావలికి అంకితం అయ్యాను. కావలి మంత్రి పదవుల ఆలోచనలు కానీ వాటి కోరికలు కానీ అటువంటి ఆలోచనలు కూడా నాలో లేవని విషయాన్ని కూడా ఘంటాపథంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇటు మెగా 90 కూడా చేసిన సర్వేలో జిల్లా మొత్తం మీదుగా చూస్తే ఇటు త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కావ్య కృష్ణారెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. దీనిపై మనం సూటిగా ప్రశ్నించడం జరిగింది. దీనిపైన ఆయన మాట్లాడుతూ తనకు మంత్రి పదవి అంటే ఆశ లేదని, కానీ ఆశ లేదన్నప్పటికీ ప్రజలు మాత్రం ఆయన మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు. దీనిపైన అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటే వేచి చూడాలి. ఏదేమైనా కానీ కావలికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండి కావలి ప్రజలు మనసు దోచుకుని కావలి ప్రజల కష్టాలు తీర్చాలన్నది తన ఆశయం అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కావ్య కృష్ణారెడ్డి మంత్రిగా కావాలని కూడా మెగా నేను కోరుకుంటుంది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి కావలి నుంచి.